2 నెలలు దాటింది. నేను మాట్లాడి ఇప్పటికీ 2 నెలలు దాటింది. ఇప్పుడు నేను దృష్టి తీసుకుంటున్నా. నేను వచ్చే సమయానికి 2 వార్తలు ఉన్నాయి జనంలో. రాజేష్ని పోలీసు వాళ్ళే తీసుకెళ్ళి కొట్టి చంపిండ్రు అని ఒక వార్త. లేదు మేము రాజేష్ని అనవసరంగా తీసుకెళ్ళలేదు, మేము కొట్టలేదు, ఆయన అనారోగ్యం వల్ల చనిపోయింది అని చెప్పి పోలీసుల అభిప్రాయం. ఇక్కడ తల్లి కుటుంబ సభ్యులు చెప్పేదానికి ఇంకా నేను వచ్చే సమయానికి నిర్దిష్టమైన ఆధారాలు లేవు, ప్రచారం మాత్రం ఉన్నది. రాజేష్ని అకారణంగా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కొట్టి చంపిండ్రు అనడానికి చెబుతున్నారు, దానికి ఆధారాలు సమీకరించలేకపోయారు. కానీ పోలీసు వాళ్ళు రాజేష్ మరణానికి మేము కారణం కాదు, మేము అకారణంగా ఆయనను అరెస్ట్ చేయలేదు, మేము చిత్రహింసలు అసలే పెట్టలేదు, మేము కొట్టడం వల్ల ఆయన చనిపోలేదు అని చెప్పి పోలీసు వాళ్ళ వాదన. ఇది ఇక నేను వచ్చినాక పోలీసు వాళ్ళ వాదన ఎంత తప్పో, పోలీసు వాళ్ళ వాదన ఎంత తప్పో, కుటుంబ సభ్యుల వాదనలో ఎంత నిజం ఉన్నదో దాని మీద దృష్టి పెట్టి సాక్ష్యాలు సేకరించే పనిలో నేను ఉన్నా. ఆ సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్న సమయంలో ఇప్పటికీ 70 రోజులు గడుతున్న సమయంలో కొన్ని సాక్ష్యాలు ముందుకు తీసుకొచ్చాను. కాదని పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పడానికి వాళ్ళకి సిద్ధంగా లేకుండా పోయింది. వాళ్ళు నేను రాకముందు రికార్డు తయారు చేసుకున్నది ఏంటంటే, ఆ రికార్డును కోర్టుకొని చెప్పిందంటే అది మీ ముందు నేను చూపెడతాను. కల్లా రాజేష్ మీద నవంబర్ 8వ తారీఖు నాడు వేరే కే రాజేష్ అని ఒక సోదరి యువకుడు ఫిర్యాదు చేసిండు. అదే రోజు 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. 9వ తారీఖు నాడు కల్లా రాజేష్ని అరెస్ట్ చేశారు. 10వ తారీఖు నాడు రాజేష్ని కోర్టుకు హాజరుపరిచారు. ఆయన 10వ తారీఖు నాడు రాత్రి నుంచి జైల్లో ఉన్నాడు. 15వ తారీఖు నాడు ఆయన అనారోగ్యం గురై హుజూర్నగర్ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. ఆ రోజు మళ్ళా ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళా జైలు తీసుకెళ్లారు. కానీ మళ్ళీ సాయంత్రం ఆయన అనారోగ్యం తీవ్రంగా ఉండడం వల్ల మళ్ళా తీసుకొచ్చారు. ఇంకా ఆయన ఒక అనారోగ్య సమస్య తీవ్రంగా ఉండడం వల్ల సీరియస్ ఉన్నాడని చెప్పి ఆయనను మళ్ళీ సూర్యాపేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. సూర్యాపేట ఆసుపత్రిలో కూడా సీరియస్ ఉండడం వల్ల ఆయనను గాంధీ ఆసుపత్రికి సికింద్రాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో 2:30కు చేరిన తర్వాత 3:52 నిమిషాలకు ఆయన చనిపోయిందని చెప్పి, ఆ చనిపోవడానికి కారణమేందని చెప్పి 17వ తారీఖు నాడు పోస్ట్ మార్టం చేస్తే ఆ పోస్ట్ మార్టంలో ఆయన గుండె జబ్బుతో చనిపోయిందని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు కనుక, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు కనుక ఇక మా తప్పే ఉన్నదని చెప్పి పోలీసు వాళ్ళు రికార్డు తయారు చేసి మా తప్పే లేదని చెప్పి కోర్టుకు చెప్పేశారు. ఇది దాదాపు 100 పేజీలతో కూడిన పోలీసుల నివేదిక హైకోర్టుకు చెప్పేశారు. దయచేసి ముఖ్యంగా నా తమ్ములారా, చెల్లెలారా, అన్నలారా మళ్ళీ గుర్తు చేస్తున్నా చూడండి. కుటుంబ సభ్యుల వాదన ఒకటి, పోలీసుల వాదన రికార్డ్ అయి ఉన్నది. కుటుంబ సభ్యుల వాదనకు నేను వచ్చే సమయానికి ఆధారం సమీకరించలేదు కానీ అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ పోలీసుల వాదన రికార్డ్ అయి ఉన్నది. నంబర్ 1, 8వ తారీఖు నాడు ఫిర్యాదు, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్, 9కి అరెస్టు, 10 రిమాండు, 15 ఆసుపత్రికి చేరిండు, 16వ తారీఖు నాడు తెల్లారుజామున అక్కడ చనిపోయిండు, 17 పోస్ట్ మార్టం జరిగితే ఆయన గుండె జబ్బుతో చనిపోయిండు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మేము ఆయనను ఏం చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పి పోలీసు వాళ్ళు హైకోర్టుకు తెలియజేశారు. ఇది వాళ్ళని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ బిడ్డగా నేను వచ్చినాక ఈ 3 తప్పని చెప్పాలి. ఇక ఈ 3 తప్పని ఆధారం సమీకరించాలి. ఆధారం సమీకరించే పనిలో నిమగ్నమైన, ఎందుకంటే ఆధారం లేని మాటలు ఎన్ని మాటలు మాట్లాడినా అది న్యాయం కాదు, సమాజం అంగీకరించదు. ఆధారం లేని పని ఏ మాట మాట్లాడినా అది న్యాయం కాదు, సమాజం అంగీకరించదు. కాబట్టి ఆధారం సమీకరించే పనిలో మొదటి పని చేశా, ఆ పని రుజువైంది. 2వ పని చేశా, ఆ పని రుజువైంది. 3వ పని చేశా, ఆ పని రుజువైంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు నేను మాట్లాడుతున్న దానికి కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మీరు ఒక్కసారి గమనించండి సోదరులారా,
అంటే మిత్రులారా, 80 రోజులు రేపటికి రాజేష్ చనిపోయి, ఈ 80 రోజుల్లో రాజేష్ని మేము లాకప్లో పెట్టి కొట్టి చంపలేదు అని ఒక్క పోలీసు స్టేట్మెంట్ ఇస్తలేరే. రాజేష్ మరణానికి మేము కారణం కాదని చెప్పి ఎవరు మాట్లాడలేరే. నేను రాజేష్ మరణానికి పోలీసులే కారణము, ఆయన మీద కేసు నమోదు కాకముందే పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను చిత్రహింసలు పెట్టారు, ఆ చిత్రహింసల వల్లనే అనారోగ్యం గురైండు, అనారోగ్యం గురైన వ్యక్తి చనిపోయిండు, మీ చిత్రహింసల వల్లనే చనిపోయిందని చెప్పి నేను ఎస్పీని కలిసా, డీజీపీని కలిసా, నేను ఎస్పీని కలిసా, ఈ నరసింహ అనే ఎస్పీని కలిసా, డీజీపీని కలిసా, ఐజీని చౌహాన్ కలిసా, అడిషనల్ డీజీని నేను భగవంతుని కలిసా, పోలీసులందరినీ కలిసా. మీ తప్పు ఉన్నది, మా బిడ్డను అమాయకుడిని, మా బిడ్డ అమాయకుడిని తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపారు, మీ పోలీసులు నేను కారకులు అని చెప్పి నేను వాళ్ళందరికీ ఫిర్యాదు చేశా. నేను ప్రత్యక్షంగా పోయినా, నేను కలెక్టర్ దగ్గరకు వచ్చా, కలెక్టర్కు ఫిర్యాదు చేశా, అట్లనే మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశా, ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేశా, ఎస్సీ కమిషన్ రామచంద్రయ్య నేను ఫిర్యాదు చేసి వచ్చా, తల్లిని తీసుకొని వెళ్ళి. అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ సెమీ అఖ్తర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశా. ఇప్పుడు మీ బిడ్డగా చెప్తున్న ఆధారాలు ఏంటి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటిది, 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8 ఎఫ్ఐఆర్ అయింది, 9 అరెస్ట్ చేసామన్నారు కదా. కాదు, నేను తల్లితో మాట్లాడినప్పుడు, నేను బంధువులతో మాట్లాడినప్పుడు నాకు ఆధారం ఏం దొరికిందంటే, స్పష్టంగా కుటుంబ సభ్యులు 4వ తారీఖు నాడే కర్ల రాజేష్ని పోలీసులు తీసుకెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్ళేటప్పుడు తల్లి మా కొడుకుని ఎందుకు తీసుకెళ్తుంటారని అడిగారు. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం గారు మీ కొడుకుతో ఏదో మాట్లాడి పంపిస్తామని అన్నారు కాబట్టి మేము తీసుకెళ్తున్నాం, మళ్ళీ పంపిస్తాము అని అన్నారు. సరే, తల్లి నమ్మి పంపించింది. 6 గంటలకు పోయిన కొడుకును వదిలిపెట్టలే, 9-10 గంటల దాకా అక్కడనే పెట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధువులని తల్లి పంపింది. ప్రేమ్ కుమార్తో పాటు ఇంకొక 4 బంధువులు పోయి ఎస్ఐకి సిఐకి జమానత్ రాయించి తెల్లారి మళ్ళా పోలీసు వాళ్ళకు మేము అప్పచెప్తామని అంటే వాళ్ళు రాత్రి పూట వదిలిపెట్టేశారు. మళ్ళా తెల్లారి 6 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు మళ్ళా తీసుకెళ్ళారు. 6 గంటల నుంచి 5వ తారీఖు నాడు 6 గంటల నుంచి మొదలుకుంటే ఉదయం 6, 7, 8, 9 అరెస్టు చూపేయడానికి వారు కూడా 10వ తారీఖు నాడు రిమాండ్ హాజరుపరిచే సమయాన్ని కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్లోను, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయనను పెట్టుకొని చిత్రహింసలు పెట్టిందనే విషయం స్పష్టంగా ఆధారం అనిపించింది. దానికి ఆధారం ఏంటిది? తల్లి కాబట్టి చెప్పిందేమో పోలీసు వాళ్ళ మీద, లేదా బంధువులు చెప్పిందేమో పోలీసు వాళ్ళ మీద. అవును, మరి 5, 6, 7, 8, 9వ తారీఖు నాటి వరకు మీ స్టేషన్లో ఉండబడే ఆ రాజేష్ కోసం తల్లి బంధువులు అందరూ ప్రతిరోజు భోజనాలు తీసుకొచ్చారు కదా. తల్లి బంధువులు అందరూ కలిసి ప్రతిరోజు భోజనాలు తీసుకొచ్చారు కదా. ప్రతిరోజు తల్లి బంధువులు తీసుకొని భోజనానికి పోలీసు వాళ్ళని తీసుకెళ్లి లాకప్లో ఉన్న ఆయనకి ఇచ్చారు కదా. 8వ తారీఖు నాడు తల్లికి ఒక్కరోజు మాత్రం పోలీసు వాళ్ళు చూపించారు కదా లాకప్లో. తల్లిని చూసిన రాజేష్ వలవల ఏడ్చిండు కదా. ఆ ఏడుపును చూసి తట్టుకోలేక తల్లి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది కదా. ఆ తర్వాత 9వ తారీఖు నాడు మన భోజనాలు తీసుకొచ్చారు కదా. 10వ తారీఖు నాడు మీరు హాజరుపరిచారు కదా. అంటే ఇప్పుడు అర్థమేమవుతుంది, మీరు 9వ తారీఖు నాడు అరెస్ట్ చేసింది అనేది తప్పు. మీరు ఎలాంటి కేసు లేకముందే రాజేష్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది అనడానికి సాక్ష్యం రోజు వాళ్ళు భోజనం దేవో మీ దగ్గరికి తెచ్చిండ్రు. అది కాదని చెప్తారా? ఓకే, తల్లి కుటుంబ సభ్యులు తప్పులు చెప్తుండ్రేమో. మరి మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మీ దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. మరి సీసీ కెమెరాలు మీకు ధైర్యం ఉంటే బయట పెట్టండి. 5 నుంచి మీ దగ్గర ఉన్నాడనేసి స్పష్టం చేస్తున్నాను. మీరు చూడండి, నిన్న ఒక విజయశాంతి రెడ్డి గారు ఒక 2 కొడుకు అబ్బాయిని పట్టుకొని ఒక స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నారు. ట్రైనింగ్ వాడి వాళ్ళ వివరాలను ఎట్లా బయటకు వస్తున్నాయి? సీసీ ఫుటేజ్ వల్లనే బయటకు వస్తున్నాయి.
ఒకరు ఒక క్రైస్తవ మత బోధకుడు, ఆయన పేరు ప్రవీణ్ పగడాల అనేటైన ఎక్కడో చనిపోయిండు, లేదా చంపిండ్రేమని చెప్పి అనుమానాలు వచ్చినాయి. కానీ అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆయన ఇంటికా నుంచి బయలుదేరిన కాంచి చనిపోయే వరకు ఎన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయో అన్ని సీసీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపెట్టారు. ఆయన ఎవరు చంపలేదు, యాక్సిడెంట్ లోనే చనిపోయాడు అని చెప్పి చూపెట్టారు. అంతే కదా. అంటే వేల సీసీ ఫుటేజ్ చూపెట్టిన మీరు ఫలానా మేము సావలేదని చంపలేదని మరి మీ 2 పోలీస్ స్టేషన్లో ఉన్న మరి సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి. దానికి కారణం ఎందుకు బయట పెట్టలేదంటే 5, 6, 7, 8, 9 వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టినే సీసీ ఫుటేజ్ బయట పెట్టలేడు. మీరు మర్చిపోతాం ఆయన అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్సీ కమిషన్ దగ్గర పోతే ఎస్సీ కమిషన్ ఏం చెప్పింది, మీ దగ్గర 5వ తారీఖు నుంచి మొదలుకుంటే రాజేష్ చనిపోయే నాటి వరకు మీ సీసీ ఫుటేజ్ మాకు అప్పచెప్పండి అని చెప్పి ఎస్సీ కమిషన్ కోరింది. కానీ ఎస్సీ కమిషన్కు పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు బయట పెట్టట్లేదు, కమిషన్ అడిగితే ఇవ్వట్లేదు. మరి భయం ఎందుకు మీకు? మీరు అక్రమ నిర్బంధం చేయలేదు అనుకుందాం, మీరు చిత్రహింసలు పెట్టలేదు అనుకుందాం, మీరు సీసీ ఫుటేజ్ బయట పెట్టడానికి భయం ఎందుకు? ఎస్సీ కమిషన్ కోర్టు ఇవ్వడానికి మీకు భయం ఎందుకు? అంటే మీరు అక్రమ నిర్బంధం పెట్టిండ్రు అనడానికి సాక్ష్యం ఉన్నది కాబట్టినే మీరు భయపడుతున్నారు. అందుకనే సీసీ ఫుటేజ్ బయట పెట్టలేని విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. రెండోది, ఒకవేళ సీసీ ఫుటేజ్ ఒకవేళ వాళ్ళు దాచి పెడితే, వాళ్ళు బయట పెట్టకపోతే ఇక మనం సాక్ష్యం లేదా అంటే ఇంకో సాక్ష్యం సమీకరించాం. 5వ తారీఖు నాడు సాయంత్రం పూట, 5వ తారీఖు నాడు ఉదయం పూట తీసుకెళ్ళారు కదా. మళ్ళీ 5వ తారీఖు నాడు సాయంత్రం పూట 5 గంటల సుమారు చిలుకూరు పోలీస్ ఒక కానిస్టేబుల్ అరవింద్ అనే టైన మన రాజేష్ని ఆయన బండి మీదే తీసుకెళ్ళి, మన రాజేష్ని ఆయన బండి 2 వీలర్ తీసుకెళ్ళి, మన రాజేష్ ఎక్కడైతే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ₹1,00,000 తీసుకెళ్ళింది అనేది సాక్ష్యం స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో పడ్డాయనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను నేను. ఈయన ఎక్కడ పనిచేస్తాడు? రాజేష్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తాడు. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి ఎవరు తీసుకెళ్ళిండ్రు? కానిస్టేబుల్ తీసుకెళ్ళిండు. కానిస్టేబుల్ తీసుకెళ్లి అక్కడ ₹1,00,000 తీసుకెళ్ళిండు. రాజేష్ ₹1,00,000 తీసుకెళ్లిన విషయం అక్కడ రాసుకున్నారు కదా పెట్రోల్ బంక్ వాళ్ళు. మరి రాజేష్ ఎంబడి పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడనే విషయం కూడా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినాయి కదా. మరి మీరు 9వ తారీఖు నాడే అరెస్ట్ చేసామని చెప్తే 5వ తారీఖు నాడే మీ కానిస్టేబుల్ మా రాజేష్ తీసుకెళ్ళిందంటే మీ కంట్రోల్లో మీ నిర్బంధాలు ఉండడానికి ఇది సాక్ష్యం కాదా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని వ్యక్తం చేస్తున్నాను. అక్రమ నిర్బంధం పెట్టారు. మన బిడ్డ అమాయకుడు, చాలా ఆరోగ్యవంతుడు. మీరు అనుకోవచ్చు రాజేష్ ఏదో తప్పు చేయకపోతే ఆయన పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు కొట్టారని ఎవరైనా అనుకుంటారు. సాధారణంగా ఎవరికైనా వస్తారు. రాజేష్ ఏ తప్పు చేయకపోతే ఆయనను ఎందుకు తీసుకెళ్ళిండ్రు, ఆయన ఎందుకు కొడతారు అనే విషయం ఎవరికైనా అనుమానం. నేను చెప్తున్నా నా నిర్ధారణలో వాళ్ళ ఆధారమే చెప్తున్నాను. ఆధారం చెప్తున్నా, వాళ్ళ రిపోర్టే చెప్తున్నా నేను. రాజేష్ అమాయకుడు, అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యవంతుడు. ఆ బిడ్డ ఫోటో మీరు చూడండి. రాజేష్ వయసు 30 సంవత్సరాలు. ఆయన హైటు 5 అడుగుల 7 అంగుళాలు. ఆయన వెయిట్ 88 కేజీలు. ఆయన ఏనాడు కూడా ఒక 5-10 ఏళ్ళుగా ఆయన డ్యూటీ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది, లేదా ఇంకోటి వచ్చింది, తలనొప్పి వచ్చింది, లేదా గిది వచ్చింది, గది వచ్చింది చెప్పి ఏనాడు ఆయన పెట్రోల్ బంక్లో సెలవులు పెట్టిన దాఖలాలు అక్కడ కనిపించట్లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు. మరి సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా చనిపోయిందంటే మీరు ఇచ్చిన డాక్టర్ రిపోర్టు అది తప్పని చెప్పడం కోసం చెప్తూ, మరి ఏ నేరం చేయకపోతే ఎందుకు తీసుకెళ్ళింది అనే మాట సాధారణంగా ఎవరికైనా అనుమానం ఉంటుంది. మనోడు అమాయకుడు. కాకపోతే పోలీసు వాళ్ళ కంటే ముందు 2 కారణాలు ఉన్నాయి ఆయన చనిపోవడానికి. ఒకటి, కర్ల రాజేష్ పేరు రాజేష్ ఉండడం ఒక కారణం. 2, తన స్నేహితుడు అనబడుతున్న ఒక శేఖర్ను నమ్మి తన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం 2వ కారణం. ఈ 2 కారణాలు తప్ప జరిగిన ఏ నేరానికి ఆయనకు సంబంధం లేదు. అది పోలీసు రిమాండ్ రిపోర్ట్లోనే ఉన్నదనే విషయం మీకు దృష్టి తీసుకుంటున్నాను నేను. అందుకు సాక్ష్యం చెప్తున్నా, మీ దృష్టి తీసుకుంటున్నా చూడండి. బహుశా రాజేష్ తల్లిదండ్రులు చిన్నప్పుడు రాజేష్ అని పేరు పెడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా ఊహకు అందని విషయం ఏంటంటే
కె రాజేష్ అనే పేరే ఆయన మరణానికి దారి తీసే విధంగా ఉంటుందేమోనని చెప్పి వాళ్ళకి తెలియదు. ఒక స్నేహితుడిని నమ్మి బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడమే ఈయన చేసిన నేరంగా చనిపోతారనే విషయం రాజేష్ తెలియదు. తల్లిదండ్రులు కోము రాజేష్ పేరు పెడితే ఇది ఆయన పేరు మరణానికి దాటుతుందని తెలియదు. కానీ ఒక శేఖర్ అనే స్నేహితుడిని నమ్మి బ్యాంక్ అకౌంట్ ఇస్తే అదైనా మరణానికి దాటుతుందని ఆయన తెలియదు. ఈ రెండే కారణం తప్ప ఇంకా వేరే కారణం లేదు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. మన తమ్ముడి మీద ఏం ఫిర్యాదు వచ్చింది? కె రాజేష్ అనేటైనా 2021లో కె రాజేష్ అనేటైనా 2021లో మన రాజేష్ మీద ఫిర్యాదు చేశాడు. ఏమని? 2021లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యుడై కామినేని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయనకు మళ్ళీ బయటకు వచ్చినాక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకుంటే ఆయన తిరిగినన్ని రోజులు ఆయనకు శాంక్షన్ కాలే. కానీ తర్వాత శాంక్షన్ అయింది. కానీ ఆయనకు తెలియదు. తర్వాత శాంక్షన్ అయింది, ఆయనకు తెలియదు. కానీ ఈ విషయం ఎవరికి తెలుసు అంటే పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న మన రాజేష్కి తెలియదు. కానీ బొల్లం మల్లయ్య ఎమ్మెల్యే ఉన్న కాలంలో బొల్లం మల్లయ్య ఆఫీసులో పనిచేసే ఒక నరేష్ అనే పిల్లోడికి తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే ఆమోదంతో సంస్థలతో వస్తే కనుక ఆయనకు తెలుసు. ఆ నరేష్తో పాటు ఇంకో కార్తీక్ అనేటైనా బొల్లం మల్లయ్య ఆఫీసులో పనిచేస్తారు. వాళ్ళిద్దరికి తెలుసు. ఈ నరేష్ అంతకు ముందు ఎవరి పేరుతోనన్నా ఇట్లనే శాంక్షన్ అవుతే వాళ్ళ పేరు వల్ల వ్యక్తి బ్యాంక్ అకౌంట్ తెలుసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో అవి వేసుకొని డబ్బులు తీసుకునే చరిత్ర నరేష్ ఉన్నది. ఆ విధంగా 1-2 సార్లు నరేష్ జైలుకి వెళ్ళాడు. బొల్లెమ్మల్లి ఆఫీసులో పనిచేసే వ్యక్తికి ఎవరి పేరు మీద డబ్బులు వస్తున్నాయో అదే పేరు గల వ్యక్తుల్ని పరిచయం చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ వేసుకొని మన డ్రా చేసుకునే చరిత్ర గతంలో ఉన్నది. ఆయన నేరస్తుగా జైలుకి వెళ్ళి వచ్చేసాడు. ఇప్పుడు ఇది అదే జరిగింది. ఈ నరేష్ అనే పిల్లోడికి రాజేష్కు డబ్బులు వచ్చేసి తెలిసి ఆ రాజేష్ అనే పేరు మన పిల్లోడికి దగ్గరికి రాలే. మన పిల్లోడికి ఆ నరేష్కు పరిచయం లేదు. కాబట్టి ఇందులో A2 అనే శేఖర్ అనే పిల్లోడు ఉన్నాడు. ఆ A2 అనే శేఖర్ పిల్లోడికి ఈ నరేష్ అనే పిల్లోడికి బొల్లమ్మల్ల ఆఫీసులో పనిచేసే పిల్లోడికి పరిచయం ఉన్నది. ఆ పరిచయం నాశనం చేసుకొని నరేష్ ఈ శేఖర్ దగ్గరకు వచ్చి, శేఖర్ 1 లక్ష రూపాయలు రాజేష్ పేరుతో వచ్చినాయి, కె రాజేష్ పేరుతో వచ్చినాయి. కానీ అవి బ్యాంకులో అవి జమ చేయాలి, మనం తీసుకోవాలంటే కె రాజేష్ అనే పేరు గల వ్యక్తి నాకెవరో చెప్తలేదు, నీకెవరన్నా తెలుసుంటే వాళ్ళతో ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకోరాదు అని అన్నాడు. అప్పుడు ఈ శేఖర్ అనే పిల్లోడికి మన రాజేష్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్. నరేష్తో సంబంధం లేదు, పరిచయం లేదు. కానీ ఈ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్న ఈ శేఖర్కు ఇంటర్మీడియట్ స్నేహితుడు మన రాజేష్. కాబట్టి ఈ శేఖర్ మన తమ్ముడి దగ్గరకు వచ్చి విషయాలేం చెప్పకుండా నాకు 1 లక్ష రూపాయలు మా బంధువులు వేస్తున్నారు, అయితే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, నీ పేరుతో వేసుకొని మళ్ళీ నేను తీసుకుంటా అని చెప్తే ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కదా రోజు కలుసుకుంటున్నారు కదా అని చెప్పి నమ్మి ఆ శేఖర్ అనే పిల్లోడికి మన తమ్ముడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే 1 లక్ష రూపాయలు వచ్చినాయో కె రాజేష్ పేరుతో ఈయన బ్యాంక్ అకౌంట్లో వేశారు. వేసిన 48 గంటల్లోనే మళ్ళీ ఈ శేఖర్ వచ్చి ఈయనతో నేను డ్రా చేసుకొని 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళారు. ఆ 1 లక్ష రూపాయలు ఎవరు పంచుకున్నారు? ఇతనికి నేరానికి సంబంధం ఉంటే ఆ 1 లక్ష రూపాయలు పంచుకునే కానీ ఈయన ఉండాలి కదా. కానీ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు? రిమాండ్ రిపోర్టు ఎస్ఐ కదా, కోర్టుకు చెప్పింది కదా. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఏమున్నదో చూడండి. పంచుల ముందు, సాక్షుల ముందు నేరం ఒప్పుకున్న వాళ్ళలో A1, A2, A3 ఉన్నారు అని రాశారు. పంచుల ముందు నేరం ఒప్పుకున్న వాళ్ళలో A1 ఎవరు? బొల్లమల్లె ఆఫీసులో పనిచేసే నరేష్. A2 ఎవరు? శేఖర్. A3 ఎవరు? కార్తీక్. ఈయన కూడా బొల్లమల్లె ఆఫీసు పనిచేస్తారు. ఈ పంచుల ముందు ఎవరెవరు ఒప్పుకున్నారు? ముగ్గురు ఒప్పుకున్నారు. ఇందులో రాజేష్ లేడు కదా. మరి ఆ ముగ్గురు ఎవరెవరు ఎంత తీసుకున్నారు? ఇందులో రాశారు. ఇందులో ఏం రాసిందంటే బొల్లమల్లె ఆఫీసులో పనిచేసే నిందితుడైన మొదటైన 80,000 తీసుకున్నాం. రెండో శేఖర్ అంటున్న రాజేష్ ఫ్రెండ్ 13,000 తీసుకున్నారు. 80,000 ఉన్న 13,000 ఎంత అవుతాయి? 93,000 అవుతాయి. మిగిలిన 7,000 కార్తీక్ అనేటైనా తీసుకున్నాడు. ఈయన బొల్లమల్లె ఆఫీసులో పనిచేస్తాడు. ఇప్పుడు చెప్పండి,
సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో శాంక్షన్ అయింది ఎంత? 1,00,000 రూపాయలు. నరేష్ మొదట తీసుకున్నది ఎంత? 80,000. శేఖర్ తీసుకున్నది ఎంత? 13,000. ఈ ఇద్దరి కలిసి ఎంత? 93,000. మిగిలిన 7,000 ఉన్నారు కదా, 7,000 ఏమైనాయి? కార్తీక్ అనేటకు 7,000 తీసుకున్నాడు. అంటే 1,00,000 రూపాయలు ముగ్గురే పంచుకున్నారనే విషయం మీరే రాసి ₹1 సంబంధం లేని నా రాజేష్ని తీసుకెళ్ళి కొట్టడం అనేది తప్పు కదా? మీ రిమాండ్ రిపోర్ట్ కదా ఇది, మీ రిమాండ్ రిపోర్ట్ కదా, నాది కాదు కదా. అంటే దురదృష్టం ఏంటంటే కె రాజేష్ అనే పేరు మన బిడ్డకు ఉండడం అనేది మొదటిది. అమాయకుడు అనబడుతున్న మన బిడ్డ వాళ్ళ స్నేహితుడిని శేఖర్ని నమ్మి బ్యాంక్ ఒకటి ఇవ్వడం అనేది రెండోది. ఈ రెండే ఆయనది తప్ప ఆయన నేరానికి సంబంధం లేదని చెప్పి పోలీసు వాళ్ళే రిమాండ్ రిపోర్ట్లో రాస్తే మరి ఏ తప్పు చేసిందని చిత్రంగా పెట్టారు, ఏ తప్పు చేసిందని నా బిడ్డ అనారోగ్యం గురి అయ్యేటట్టు చేశారు, ఏ తప్పు చేసిందని ఆ బిడ్డ చనిపోవడానికి కాల్సిందంటే ఏ తప్పు చేయలేదు. కాకపోతే ఎందుకు టార్చర్ పెట్టారంటే అప్పుడు ఈ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఎంటర్ అయినప్పుడు పద్మావతి రెడ్డి గారు ఎంటర్ అయ్యి ఈ ఎస్పీతో పాటు ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఆమె ఏం చెప్పిందంటే మొదటి నుంచి బొల్లమల్లి ఆఫీసులో పనిచేస్తూ నిందితులు కనుక అంతకుముందు ఈ నరేష్ జైలుకి వెళ్ళింది కనుక ఇప్పుడు ఈ రాజేష్ కేసులో కూడా బొల్లమల్లి కేసు నిందితులు బొల్లమల్లి ఆఫీస్ పనిచేస్తే నరేష్ ఉన్నాడు కనుక ఇంకా వీళ్ళని ఒత్తిడి తీసుకొస్తే అసలు ఈ కేసులో బొల్లమల్లి పేరు కూడా చెప్తారేమో చూడండి అని చెప్తే బొల్లమల్లి పేరు చెప్పించడం కోసం జరిగిన ఒత్తిడే తీవ్రమైన హింసే రాజేష్ మరణానికి దారితీసిన నరేష్ కూడా మన స్పష్టంగా రుజువుతుంది. అంటే బొల్లమల్లి ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు కనుక ఈ కేసును బొల్లమల్లి పేరు చెప్పించుకోవడం కోసం జరిగిన తీవ్రమైన హింసే మన రాజేష్ మరణానికి దారితీసిందే తప్ప ₹1 సంబంధం లేదనే విషయం స్పష్టంగా రుజువుతుంది వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ సాక్ష్యం. ఈ నేపథ్యంలో మీ అన్నగా మీ బిడ్డకు చెప్తున్నాను నేను. మరి ఎలా చనిపోయిండు? చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి రైలు. ఎందుకంటే 4వ తారీఖు నాడు కంటే ముందు ఒక 10-15 ఏళ్ళ రికార్డు, చిన్నప్పటి నుంచి రికార్డు ఎక్కడ కూడా ఆయన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టుగానో లేదా తీవ్రమైన వ్యాధులు ఉన్నట్టుగానో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టుగానో ఎక్కడ రికార్డు లేదు. ఆ రికార్డు మీ ముందు చూపెట్టాడు ఇంతకు ముందే. ఒకవైపు ఫోటో చూపించాడు.